హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే థియరాటికల్ నాలెడ్జ్ వర్సెస్ ప్రాక్టికల్ నాలెడ్జ్. టూ దాంట్లో ఏది ఇంపార్టెంట్, థియరిటికల్గా నేర్చుకోవడం ఇంపార్టెంటా లేదా ప్రాక్టికల్గా నేర్చుకోవడం ఇంపార్టెంటా అని తెలుసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, థియరిటికల్ నాలెడ్జ్ అంటే ఏంటంటే ఒక కాన్సెప్ట్ అనమాట. మనం ఒక కాన్సెప్ట్, ఒక థియరీలా చదవడం, దానికి చదివి మనం నేర్చుకోవడం. ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఆ ఒక థియరీ చదివి ఉంటాం కదా, దాన్ని ప్రాక్టికల్‌గా చేయడం. మన సొంతంగా దాన్ని గి చూడడం. ఫర్ ఎగ్జాంపుల్, మూవీ తీసుకుందాం. మూవీలో థియరిటికల్‌గా అంటే మామూలుగా స్టోరీ రైటింగ్. స్టోరీ అనేది ఉంటుంది. ఆ స్టోరీ అనేది చదువుతారు. స్టోరీ చదవడమనమాట. దాన్ని థియరిటికల్ అంటారు. ప్రాక్టికల్ అంటే ఆ స్టోరీ తీసుకొచ్చి ఒక డైరెక్షన్ చేయడం. స్టోరీ తీసుకొచ్చి మూవీలా చేసి దాన్ని దాన్ని ప్రాక్టికల్ అంటారు. కాబట్టి ఇక్కడ ఏం ఇంపార్టెంట్ అంటారంటే, చాలా ఇంపార్టెంట్ వచ్చి ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. 2 ఇంపార్టెంటే. కాకపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా ఉంది. సినిమా థియరీగా చదివితే ఎవరు చదవరు. స్టోరీ ఉంటే చదవరు. ప్రాక్టికల్‌గా దాన్ని మనకు మూవీలో చూపిస్తే చాలామంది చూస్తారు. అది ఎక్కువగా బాగా పాపులర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 ఇంపార్టెంటే. థియరీ ఉండాలి. ఒక కాన్సెప్ట్‌ని ప్రాక్టికల్ చేయాలంటే థియరీ ఉండాలి. కానీ ప్రాక్టికల్‌గా చేస్తేనే మనకి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. కాబట్టి మనకి థియరీ, ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్. 2 ఉంటేనే మనకి మనకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సైడ్‌లో మనకి ఏదైనా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఏదైనా సరే, జావా గానీ, పైథాన్ గానీ, ఏ లాంగ్వేజ్ అయినా సరే, ఆ లాంగ్వేజ్ థియరిటికల్‌గా నేర్చుకుంటాం. థియరిటికల్ నేర్చుకుంటారు గానీ ప్రాక్టికల్ చేయలేకుంటారు. ఇప్పుడు కంపెనీస్‌లో మనకి ఎక్కువ ప్రాక్టికల్‌గానే వాళ్ళకి చేసి చూపియాలి. అంటే కోడింగ్ చేసి ఒక ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. మనం ఏదైనా ప్రాక్టికల్‌గా కోడింగ్ చేసి వాళ్ళకి చూపించాలనమాట. కోడింగ్ చేసి గానీ, ఏదన్నా వర్క్ చేసి గానీ చూపించాలి. థియరీగా నేను చెప్పినామనుకో, ఇట్లా చేయాలి, అట్లా చేస్తే వస్తది, ఇట్లా చేస్తే వస్తదని ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి అవుట్‌పుట్ కావాలి. అవుట్‌పుట్ ఉంటేనే వాళ్ళు నీకు మనీ అనేది ఇస్తారు. ఇప్పుడు నువ్వు థియరీ వచ్చు, నీకు ప్రాక్టికల్ రాదంటే కష్టం. 2 ఉండాలి. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. ప్రాక్టికల్ చూపించేటట్టు ఉండాలి. కాబట్టి 2 ఉంటేనే నీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా అంటే థియరీ నేర్చుకుంటున్నారు. ప్రాక్టికల్ చేయడం లేదు. కోడింగ్ ఇవన్నీ గానీ ప్రాక్టీస్ చేయడం లేదు. కాబట్టి మెయిన్ ఆ ప్రాక్టీస్ అనేది బాగా చేయాలి. ప్రాక్టికల్ బాగా నేర్చుకుంటేనే నీకు ఎక్కడ ఏ కంపెనీలోనా నీకు ఈజీగా జాబ్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. వాళ్ళు ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తేనే ఎక్కువ కంపెనీస్ అది తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అవుట్‌పుట్. నీ అవుట్‌పుటే నువ్వు చేయనప్పుడు థియరీ చెప్తే వాళ్ళకి తీసుకోరు కదా! కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ అనేది బాగా చేయండి. ప్రాక్టికల్‌గా బాగా నేర్చుకొని, థియరీ కూడా బాగా నేర్చుకొని, 2 పర్ఫెక్ట్‌గా ఉంటేనే నీకు ఎట్లాంటి కంపెనీ అయినా నీకు హైరింగ్ ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.